అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ సఖి 34వ భాగం. కుమార్ వైష్ణవిల పెళ్లి చాలా సింపుల్గా జరిగినా అందరికీ సంతోషాన్నిచ్చింది. వైష్ణవి తండ్రిని లాయర్ రవితేజాన్ని చూసి ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమంటే ఎంత స్వచ్ఛంగా ఉండాలో తెలుసుకుంది ఖుషి. అర్జున్ తాగిన మత్తులో చేసిన పని గురించి ఆలోచించకూడదు, దాని నుండి బయటపడాలి అనుకుంది. అయినా ఇందులో నా తప్పు కూడా ఉంది. తాగున్న వ్యక్తితోటి వివాదం పెట్టుకోకూడదు, అర్థం చేసుకుని నిశ్శబ్దంగా ఉండాల్సింది. ఆయన భార్యనన్న హక్కుతోనే కదా ఇదంతా చేసింది. నా మీద కోపం వచ్చిందని రాశి దగ్గరికి వెళ్ళలేదే. ఏ అవసరాలైనా నేనే చూసుకోవాలి. అర్జున్ గురించి ఖుషి మారాలి అనుకుంది. రాత్రి 7 వేళ ఇంటికి చేరుకుంది. ఎవరితోనూ మాట్లాడలేదు. తిన్నగా గదికి వెళ్ళి అర్జున్ కోసం వెతికింది. గదంతా ఖాళీగా కనిపించటంతో మొదటిసారి టేబుల్ మీద ఉన్న అతని ఫోటోని తీసి ప్రేమగా ముద్దాడి అతని మొహాన్ని వేళ్లతో తడిమి ఫ్రెషప్ అయ్యి అతనికి నచ్చిన రంగు చీర కట్టుకుని ఎదురు చూస్తూ కూర్చుంది. 9 సరే అర్జున్ రాలేదు. అతనికి ఫోన్ చేద్దామని అనుకుంటూ ఉండగా తలుపు చప్పుడైంది. ఆ శబ్దం వినగానే నాట్యం చేస్తున్నట్టు పరుగున వెళ్ళి తలుపు తీసింది ఖుషి. ఎదురుగా చందన కనిపించటంతో ఒక్కసారిగా నిరాశ పొంగుకొనొచ్చింది. ఏంటి సంగతి, అంత ఉత్సాహంగా తలుపు తీసి ఇలా నీరసపడిపోయావు? ఇంటికి రావటం చూశాను, అర్జున్ బావ ఇంకా రాలేదు, పలకరిద్దామని వచ్చాను. ఈ రాత్రికి ఏదైనా ప్లాన్ ఉందా? కత్తిలా రెడీ అయ్యో అని కన్నగీటుతూ సరదాగా అంది చందన. ఖుషి సిగ్గుతో తలదించుకుంది. ఖుషీని అల్లరి పట్టిస్తూ వంటగదిలో పనిచేస్తున్న భానుమతి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది చందన. ఏం చెప్తుందోనని కంగారుగా ఆమె వెనకాలే ఖుషి కూడా పరిగెట్టింది. అత్తయ్య, ఈ రాత్రికి నేను ఖుషి గదిలోనే పడుకుంటున్నాను. అర్జున్ బావ రావట్లేదు. ఒకవేళ వస్తే సోఫాలో పడుకుంటారు అని నవ్వుతూ అంటుంటే భానుమతి వెనక్కి తిరిగి చూసింది. ఖుషి చందనాన్ని గట్టిగా పట్టుకొని ఆమె నోటికి తన చేతిని అడ్డు పెడుతూ ఉంది. ఖుషి చేతిని దూరంగా లాగేస్తూ అర్జున్ బావ కోసం ఎప్పటినుండో ఎదురు చూస్తుంది పాపం అంటూ నవ్వేసింది చందన. భానుమతికి ఖుషి కొత్తగా అనిపించింది. ఆమె కళ్ళల్లో భయం లేదు, బాధ లేదు. కొడుకు కోడల మధ్య సఖ్యత కుదిరింది అనుకోవటంతో ఆమె చీర కొంగుతో తడి చేతులు తుడుచుకుంటూ వచ్చి చందనాన్ని చిన్నగా భుజం మీద కొట్టి, ఏంటా పిచ్చాటలు, నీకు త్వరగా పెళ్లి చేసేయాలి. అప్పుడు ఎవరి గదుల్లోనూ పడుకోనవసరం లేదు, నీ ముగుడుతో నువ్వుంటావు అని భానుమతి నవ్వుతూ అనగానే అత్తయ్య అంటూ బొంగమూతి పెట్టింది చందన. కోడల్ని అల్లరి పెట్టడం మానేసి నీ గదికి వెళ్ళు అంటూ చందనాన్ని పంపించేసి ఖుషీకి దగ్గరగా వచ్చింది భానుమతి. ఎన్ని రోజులు ఇద్దరి మధ్య దూరం చూసి భయపడ్డాను. నా కొడుకుని సంతోషంగా ఒప్పుకుంటున్నావా అంటూ నవ్వుతూ అడిగింది. ఖుషి సిగ్గుతో తలదించుకోగానే, మీ అమ్మంటే వాడికి చాలా ఇష్టం. ఆ ఇష్టం నీ మీద కూడా ఉంటుంది. వాడి కోపాన్ని భరించగలిగేది నువ్వొక్కదానివే. ఇద్దరూ ఎన్నిసార్లైనా గొడవ పడండి, కానీ విడిపోవద్దు అని ఖుషిని దగ్గరికి తీసుకుని ఆమె నుదుటి మీద ప్రేమగా ముద్దిస్తూ చెప్పింది భానుమతి. అత్తయ్య, అలా ఏం లేదు. నాకు బాగా అర్థమైంది. ఇద్దరం గొడవ పడితే అది కలవటానికే కానీ ఒకరి మీద ఒకరం ఎప్పుడూ గెలవాలి అనుకోకూడదు. ఆయన కోసం నేను మారాలనుకుంటున్నాను. నా కోసం ఆయన మారే వరకు ఎదురు చూస్తాను అని చెప్పింది ఖుషి. చిన్నదానివైనా నీ దగ్గర నేర్చుకోవలసింది చాలా ఉంది. ఇద్దరూ సంతోషంగా ఉండండి అని ఖుషిని దీవించి, వాడొచ్చేసరికి ఆలస్యమవుతుందేమో, ఇంతవరకు ఏమీ తినలేదు, పాలైనా తాగు అంటూ భానుమతి వంటగదిలోకి వెళ్ళి గ్లాసులో పాలు పోసి ఖుషి చేతికి అందించింది. రాత్రి 10 అవుతుంది. అర్జున్ ఇంకా రాకపోవటంతో డాబాపైకి వెళ్ళి చుక్కలు లెక్క పెడుతూ చందమామతో మాట్లాడుతూ ఉంది. అర్జున్కి చాలాసార్లు ఫోన్ చేసింది, కానీ అతను కాల్ పికప్ చేయలేదు. ఖుషీకి ఒక్కసారిగా అర్జున్ ఆ రోజు గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు తన కోసం తీసుకొచ్చిన నైట్ డ్రెస్ గుర్తొచ్చింది. వెంటనే గదిలోకొచ్చి కబ్బోర్డ్లో ఆ నైట్ డ్రెస్ కోసం వెతికింది. లేత ఎరుపు రంగులో ఉండి చేపల వలలా చాలా పల్చగా కనపడగానే, చా, ఇలాంటి బట్టలు ఎలా వేసుకుంటారు, ఆయన కోసం వేసుకోక తప్పదేమో అనుకుంటూ ఆ డ్రెస్ని గుండెలకి హత్తుకొని కళ్ళు తిప్పుతూ ఓ నిమిషం ఆలోచించింది. ఏదో అర్థమైన దానిలా తల ఊపి ఒంటి మీద ఉన్న చీరని తీసి మంచం మీద పడేసి
తన్ని తాను అద్దంలో చూసుకుంది. ఆ రాత్రి ఎందుకో తన రూపం తనకే నచ్చింది. బాల్కనీలో ఉండి ఇదంతా గమనిస్తున్న అర్జున్ పెదవులు సన్నగా విచ్చుకున్నాయి. నా మీద అసహ్యం పోయేసరికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో అనుకున్నాను. నా మీద ఉన్న కోపాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. అది చాలు అని అనుకుంటూ ఖుషి చేస్తున్న చేష్టల్ని చూస్తూ ఉండిపోయాడు అర్జున్. ఖుషి డాబాపైకి వెళ్ళినప్పుడు అర్జున్ వచ్చాడు. గదిలో తను కనిపించకపోయేసరికి డ్రెస్ కూడా మార్చుకోకుండా బాల్కనీలోకి వెళ్ళి నిలబడ్డాడు. అప్పుడే ఖుషి చాలాసార్లు ఫోన్ చేసింది. ఆమెను చూసి 2 రోజులైంది. అయినా తన ఇంటికి రాకపోవటంతో అర్జున్కి కోపంగాను బెంగగాను అనిపించటంతో ఆమె కాల్ పికప్ చేయలేదు. అర్జున్ తీసుకొచ్చిన నైట్ డ్రెస్ని వేసుకునే ప్రయత్నంలో ఖుషి తన బ్లౌజ్ తీయటానికి ఒక్కో హుక్స్ ఓపెన్ చేస్తుంటే అర్జున్ గుండె వేగం పెరగటంతో పాటు అతని మనసు గతి తప్పుతోంది. తడబడుతూ ముందుకి కదలగానే అక్కడే ఉన్న టీపాయ్కి కాలు తగిలి దాని మీద ఉన్న వాటర్ బాటిల్ కింద పడి శబ్దం రావటంతో ఖుషి కంగారు పడి చేతులు 2 అడ్డుపెట్టుకుని వెనక్కి తిరిగి చూసింది. అతన్ని చూడగానే ఖుషి భయపడుతుందని అర్జున్కి టెన్షన్గా అనిపించింది. తడబడుతూ వడివడిగా నడుస్తూ లోపలికొచ్చి టవల్ తీసుకుని వెంటనే బాత్రూంలోకి దూరిపోయాడు. ఖుషి ఆ నిమిషం భయపడినా అతని తడబాటును చూసి నవ్వుకొని, బయట అందరి ముందు సింహంలా కనిపించే మనిషికి బెడ్రూంలో ఈ తడబాటేంటో అనుకుంటూ అతను తెచ్చిన నైట్ డ్రెస్ని వేసుకుని అద్దంలో ప్రతి భాగం స్పష్టంగా కనిపిస్తుంటే తన్ని తాను చూసుకొని సిగ్గుపడింది. అర్జున్ స్నానం చేసి నడుముకి టవల్ కట్టుకొని బయటకొచ్చాక అద్దం ఎదురుగా కనిపిస్తున్న ఖుషిని చూసి గుటకలు వేస్తూ నిల్చుండిపోయాడు. అతన్ని చూసి మొహాన్ని అరచేతుల్లో దాచుకొని సిగ్గుతో వెనక్కి తిరిగింది ఖుషి. అర్జున్ ఒక్క నిమిషం కూడా నిలబడలేకపోయాడు. ఆమె దగ్గరికి వెళ్తే ఏమనుకుంటుందోనని పక్కనే ఉన్న తన ప్రైవేటు జిమ్ములోకి దూరిపోయాడు. ఎంతసేపటికి అర్జున్ అలికిడి లేకపోవటంతో వెనక్కి తిరిగి చూసింది ఖుషి. జిమ్ము గది తలుపులు తెరిచుండటంతో అతనేం ఆలోచిస్తున్నాడో అర్థం చేసుకుంది. నవ్వుతూ ఊపిరి వదిలి ఆ గది తలుపు దగ్గరికి వెళ్ళి తొంగి చూసింది. ఆ పరిసరాలన్నీ అతనికి అప్పుడే పరిచయమైనట్టు కొత్తగా చూస్తున్నాడు. మీకోసం ఎంతో సేపటి నుండి ఎదురు చూస్తున్నాను. ఇక్కడేం చేస్తున్నారు అని ఖుషి అనగానే అర్జున్ వెనక్కి తిరిగి చూశాడు. ఆమె మొహం మీద చూపు నిలవట్లేదు. వెంటనే తలదించుకొని, ఆ రోజు నేను కావాలని చేసింది కాదు. అయినా సరే తప్పు తప్పే. నిన్ను మళ్ళీ అలా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నువ్వు మాట్లాడకుండా అలా దూరంగా ఉంటే తట్టుకోలేకపోతున్నాను. ఇదిగో ఇప్పుడు కూడా నా బుద్ధి మంచిగా ఆలోచించట్లేదు. నిన్ను గట్టిగా కౌగిలించుకోవాలనుంది. పైగా ఈ డ్రెస్ వేసుకొని నా మనసుని మరింత రెచ్చగొడుతున్నావు. అర్జున్ పక్కనే ఉన్న ట్రెడ్మిల్ని పిడికిలితో గట్టిగా పట్టుకొని నలిపేస్తూ ఖుషి వైపు చూడకుండానే అన్నాడు. ఇప్పుడు వద్దని ఎవరన్నారు? నీకు నచ్చింది చేసుకోవచ్చు అని కళ్ళు తిప్పుతూ ఏటో చూస్తూ చెప్పింది ఖుషి. అర్జున్ తలెత్తి చూశాడు. ఆమె తన్ని తాను దాచుకోవడానికి ప్రయత్నిస్తూ సిగ్గుపడుతూ నిల్చుంది. అర్జున్ హుషారుగా ముందుకొచ్చి ఆమె గడ్డాన్ని పట్టుకొని మొహాన్ని పైకి లేపి, అయితే నా మీద కోపం పోయిందా అని ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. ఇన్నాళ్ళు మీ మీదున్నది కోపం అనుకుంటున్నారా? కాదు, భయం. అంత హార్ష్గా చేస్తే భయం వేయదా అంటూ అతని గుండె మీద వాలిపోయింది. నిజం చెప్పనా, ఆ రోజు నిన్ను బాతుటప్పులో అలాంటి పరిస్థితుల్లో చూసేసరికి చాలా భయం వేసింది. నా జీవితంలో మొదటిసారి భయం అంటే ఏంటో తెలిసింది. నా మీద నాకే అసహ్యంగా అనిపించింది. మానసికంగా నువ్వెక్కడ దూరం అయిపోతావేమోనని మదన పడ్డాను. ఇన్నాళ్ళు నా మనసులో లేదు. నేను లోకాన్ని ఎప్పుడో జయించాను. నువ్వు నా పక్కనుంటే నన్ను నేను జయించినట్టు అనిపిస్తుంది. నీకోసం నేను చాలా మారాలి. ఖచ్చితంగా మారతాను. నిన్నెప్పుడూ ఇబ్బంది పెట్టను అంటూ ఆమె బొగ్గ మీద ముద్దిచ్చాడు అర్జున్. అప్పుడున్న వాతావరణానికి ఆ ముద్దుకే కంపించిపోయింది ఖుషి. తలెత్తి అతని కళ్ళల్లోకి చూస్తూ, గాయం మీరే, దానికి మందు మీరే అంటూ అతని పెదవులందుకుంది ఖుషి. అర్జున్కి ఆ ముద్దు కొత్తగా అనిపించింది. ఇద్దరి మధ్య ఉన్న సన్నని తెర తొలగిపోగానే అర్జున్ ఆమెని 2 చేతులతో ఎత్తుకుని తీసుకొచ్చి గాజు బొమ్మని దించినట్టు మంచం మీదకి జాగ్రత్తగా వదిలాడు.
ఆమెకి ఓ కొత్త లోకాన్ని పరిచయం చేసే ప్రయత్నంలో తన మీదకి చేరిపోయి ఆమె పెదవుల్ని అందుకొని సున్నితంగా ముద్దాడాడు. అతని వీపు మీద ఉన్న వేళ్ళని తల్లోకి పూనించి ఇంకా దగ్గరికి తీసుకుంది ఖుషి. అతను ముద్దుగాఢత పెంచుతూ ఆమె నాలుకని రుచి చూస్తున్నాడు. ఖుషి ఇష్టంగా ఇంకా దగ్గరికి వెళ్ళింది. అతను ఆమె పెదవుల మీద అతని పంటి గుర్తులు పెడుతూ ఖుషి దేహంతో సున్నితంగా ఆడుకుంటూ ఆమె ఒంటి మీద ఒక్కో భాగంతో అతని వేళ్లతో నాట్యం చేస్తూ ఆమె ఎన్నడూ చూడని కొత్త లోకానికి తీసుకెళ్లాడు. ఇద్దరి ఒంటి మీద ఆచ్ఛాదన ఎప్పుడు విడిపడ్డాయో వారికే తెలీదు. నగ్నంగా ఉన్న ఆమె ఎద మీద పంటి గుర్తులు పెడుతూ నాలుకతో అతని ఇష్టాన్ని తెలియచేస్తూ అమృతాన్ని సేవిస్తూ ఆమె సన్నని మూలుగుతో రెచ్చిపోతూ ఒక్కో భాగం కిందకి దిగుతూ ఆమె శరీరం పైన ఎన్నో రహస్యాలు ఛేదించాడు అర్జున్. అతని కదలికతో ఆమెలో ఎన్నో ప్రకంపనలు మొదలయ్యాయి. ఆమె ఒంటి మీద పంటి గుర్తులు పెడుతూ పుట్టుమచ్చలు వెతుకుతూ నుదురు నుండి పాదం వరకు ఏ భాగాన్ని వదలకుండా ముద్దాడుతున్నాడు అర్జున్. ఇద్దరిలోనూ చెమటలు ధారగా కారుతున్నాయి. అయినా ఎవరూ ఓడిపోవటం లేదు. అతను తుమ్మెదగా మారి ఆమెలోని మకరందాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఇద్దరి మధ్య ప్రణయ యుద్ధం చాలాసేపే జరిగింది. ఒకరి ప్రేమని ఒకరు పంచుకున్నాక తెలియని అలసటతో అర్జున్ పక్కనే పడుకుని ఆమెని గుండె మీదకి లాక్కున్నాడు. అతని ఛాతి మీద బుగ్గనానించి మత్తుగా నిద్రలోకి జారుకుంది ఖుషి. ఆమె తల మీద ముద్దిచ్చి అర్జున్ కూడా నిద్రపోయాడు. ఉదయం 8 గంటలకు కానీ ఖుషీకి మెలకు రాలేదు. అతని నుండి దూరంగా జరగబోతుంటే నిద్రలోనే ఉన్న అర్జున్ ఆమెని ఇంకా దగ్గరికి లాక్కున్నాడు. కింద హాల్లో ఉన్న భానుమతి ఆ గది తలుపులు ఇంకా తెరుచుకోకపోవటం చూసి త్వరలోనే శుభవార్త వింటాను అని నవ్వుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఆమె నడుము చుట్టూ ఉన్న అతని చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ అత్తయ్య చూసి ఏమనుకుంటారు, నేను వెళ్తాను అంటూ అర్జున్ గడ్డాన్ని పట్టుకొని అటూ ఇటూ ఊపుతూ అంది ఖుషి. అర్జున్ నిద్రమత్తులోనే మాట్లాడుతూ అమ్మ ఏమీ అనుకోదు, నా కొడుకు కోడలు సంతోషంగా ఉన్నారు అనుకుంటుంది అంటూ ఆమెని ఇంకా దగ్గరికి లాక్కున్నాడు. ఆమె ఎద మెత్తగా తగలటంతో మళ్ళొక్కసారి అంటూ కళ్ళు పెద్దవి చేసి ఖుషీని పైనుండి కింద వరకు గమనించాడు. అతని పంటిఘాట్లు అక్కడక్కడా కనిపించాయి. నొప్పిగా ఉందా? వాటిని తడుముతూ అడిగాడు. ఖుషి అతని మెడ మీద పెట్టిన లవ్ బైట్ని చూపిస్తూ మీకిక్కడ నొప్పిగా ఉందా అని నవ్వుతూ దాని మీద ముద్దిచ్చింది. లేదు, బావుంది, ఇంకా కావాలనుంది. నువ్వెంత గడుసుదానివో ఇంట్లో టీషర్ట్ వేసుకుని తిరిగితే అందరికీ తెలిసిపోతుంది అంటూ నవ్వేశాడు అర్జున్. ఖుషి నోటికి చెయ్యట్టు పెట్టుకొని అలా చేస్తారా అని భయంగా అడిగింది. అలా చెయ్యకూడదంటే నువ్వో పని చెయ్యాలి. చెప్పండి, ఏంటది అడిగింది ఖుషి. ఈ రాత్రి కూడా ఇలానే ఉండాలి అని ఆమెని ఇంకా దగ్గరికి తీసుకుంటూ అనటంతో ఖుషి సిగ్గుపడుతూ అయ్య బాబోయ్, నా వల్ల కాదు, ఒళ్ళంతా నొప్పిగా ఉంది అంటూ ఒళ్ళు విరుచుకోపోయింది. కన్నమ్మ, ఇలా మత్తెక్కించే నన్ను చంపేస్తున్నావు. జీవితాంతం నీతో ఉన్నా ఆశ తీరదు. చాలా నొప్పిగా ఉందా, బాధగా ఉందా అని ప్రేమగా అడిగాడు. కొంచెం నొప్పిగానే ఉంది, కానీ బాగుంది అంటూ ఆమె బట్టలందుకొని బాత్రూంలోకి పరుగు తీసింది. లేడిపిల్లలా జారుకున్న ఖుషీని చూసి నవ్వుకున్నాడు అర్జున్. అన్వేష్ అర్జున్కి ఫోన్ చేశాడు. అరే మచ్చా, ఇంట్లోని కనిపించలేదు, ఆఫీస్లోని లేవు, ఎక్కడున్నావు? నేనెక్కడుంటే ఏంటి గాని, నేను ఆఫీస్కి రావట్లేదు. ఈరోజు గురువారం కదా, మళ్ళీ శనివారం వస్తాను అని అర్జున్ అనటంతో ఆదివారం కూడా రాక్షసుడిలో ఆఫీస్లోనే ఉంటావు, ఇప్పుడేమైంది అని అర్థం కానట్టు అడిగాడు అన్వేష్. నువ్వింకా ఎదగాలి, నేను ఇంట్లోనే ఉన్నాను, ఆఫీస్కి రాను అంటూ కాల్ కట్ చేశాడు అర్జున్. వీడెప్పుడెలా ఉంటాడో, ఏ నిమిషం ఏం చేస్తాడో వీడికే తెలీదు అంటూ అన్వేష్ తన ఫోన్ని పాకెట్లో పెట్టుకొని క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. ఖుషి ఫ్రెష్ అప్ అయ్యి దేవుడికి దీపం పెట్టి వంటగదిలోకి వెళ్ళింది. భానుమతి ఆమెను చూడగానే నువ్వే కిందకొచ్చావా? టిఫిన్ పైకి పంపిద్దాము అనుకుంటున్నాను. ఎందుకత్తయ్యా, ఎప్పుడు కిందేగా తింటాము అని ఖుషి అంటుండగానే అర్జున్ గదిలో నుండి ఖుషి అన్న పిలుపు వినిపించింది. ఇదిగో
అందుకే వాడికి కోపం వచ్చినా సంతోషం వచ్చినా పట్టలేము. నేను టిఫిన్ పైకి పంపిస్తాను. ఈరోజు గదిలో నుండి బయటికి రాకు అని నవ్వేసింది భానుమతి. ఖుషీకి చాలా సిగ్గుగా అనిపించింది. పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్ళి అర్జున్ని చూస్తూ, మీరిలా చేయటమేమీ బాలేదు. అందరూ ఏమనుకుంటారు? కింద అత్తయ్యని చూడాలంటే నాకు సిగ్గుగా అనిపించింది అని చిరుకోపంగా అంటూ అలిగి మంచం మీద కూర్చుంది ఖుషి. అర్జున్ అప్పటికే రెడీ అయ్యి ఉన్నాడు. నీకు సిగ్గులేదా? ఎప్పుడు అదే ధ్యాస. అరే, మొగుడు పిలిస్తే ఎందుకు పిలిచాడు అని రావాలి కానీ ఎప్పుడూ ఆలోచనలేనా అని ఖుషిని వెక్కిరిస్తూ నవ్వగానే అతని వైపు కళ్ళు పెద్దవి చేసి చూసింది. కుమార్కి పెళ్లి చేసి రావటమేనా? ఏదైనా గిఫ్ట్ ఇచ్చావా? అతని కోసం కార్ తీసుకున్నాను. ఇవాళ ఇద్దరం వెళ్ళి కారు కీస్ చేతిలో పెట్టొద్దాం అని అర్జున్ అనగానే ఖుషీకి కొత్తగా అనిపించింది. నిజానికి మీరిలాంటి వాటికి రారు కదా అని మీకు చెప్పలేదు. లేదంటే మిమ్మల్ని కూడా పెళ్లికి తీసుకెళ్లేదాన్ని అని బాధపడుతూ అంది ఖుషి. అర్జున్ ఆమె పక్కనే కూర్చొని, ఇంత చిన్న విషయానికే బాధపడితే ఎలా? కుమార్ ఆఫీస్కొచ్చాడు, పెళ్లికి పిలిచాడు. కానీ నాకు అర్జెంట్ మీటింగ్ ఉండి రాలేకపోయాను. నిజానికి ఇలాంటి వాటికి రావటం నాకు ఇష్టం లేదు. కానీ నీకోసం వస్తాను. నా బావమరిదికి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వకపోతే నా భార్య ఊరుకుంటుందా అంటూ ఆమె వైపు కొంటెగా చూశాడు. అది మీకు విషయం చెప్పాలి, కానీ మీరు ఒప్పుకుంటారని అనుకుంటున్నాను. నాకు మా నాన్న ఆస్తి మీద ఎలాంటి ఆశ లేదు. ఇన్ని సంవత్సరాలుగా ఆ ఇంటికి లాయర్ రవితేజ గార్డియన్గా ఉన్నారు. ఆయనది మంచి మనసు కాబట్టి సొంతం చేసుకోవాలి అనుకోలేదు. కుమార్ అన్నయ్య ఆ ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు కొత్త కాపురం కూడా ఆ ఇంట్లోనే మొదలుపెట్టారు. అందుకే ఆ ఇంటిని అన్నయ్యకి ఇచ్చేద్దామనుకుంటున్నాను. అర్జున్ ఏమంటాడోనని భయంగా చెప్పింది ఖుషి. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకొని, నీకు ఏదనిపిస్తే అది చెయ్యి. అది నీ ఆస్తి, నీ ఇష్టం. మీ ఇద్దరి మధ్య బంధం ఎంత గట్టిదో నువ్వు చెప్పే మాటలు బట్టే అర్థమవుతుంది అని అర్జున్ అనగానే ఖుషికి తను కొత్త జీవితంలోకి ప్రవేశిస్తున్నట్టు అనిపించింది. ఇద్దరూ టిఫిన్ పూర్తి చేసి కుమార్ దగ్గరికి బయలుదేరారు. కుమార్ అర్జున్ని చూస్తూనే ఎదురెళ్ళి లోపలికి తీసుకుని వచ్చాడు. వైష్ణవి అర్జున్కి ఖుషికి కాఫీ చేసి తీసుకొచ్చింది. కాసేపు మాట్లాడుకున్న తర్వాత కుమార్ ఏవో డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఖుషి చేతిలో పెట్టాడు. అవి ఇంటికి కాలేజ్కి సంబంధించిన పేపర్లు. కాలేజ్ ఇంకా ఇల్లు పూర్తిగా ఖుషి పేరు మీదకి మారిపోయాయి. అర్జున్ కుమార్ చేతిలో కారు కీస్ పెడుతూ, మీ పెళ్ళికి రాలేకపోయాను, కానీ కానుక మిస్ అవ్వను. మీ చెల్లి కోసం ఈ చిరు కానుక అందుకోవాలి అని అర్జున్ అనగానే కుమార్ ఆ కీస్ వైపు ఆశ్చర్యంగా చూశాడు. అర్జున్ సార్, ఇలాంటివేవి నాకొద్దు. మీరు ఇంటికొచ్చారు, అది చాలు. ఎలాంటి సమయంలో అయినా మీరు తోడుగా ఉంటారు, ఆ ధైర్యం చాలు అని మొహమాట పడుతూ అన్నాడు కుమార్. అలా అంటే నాకు కోపం వస్తుంది. మీ ఇద్దరి మధ్య బంధం నిలబడాలంటే ఇది తీసుకోవాల్సిందే అని సీరియస్గా అన్నాడు అర్జున్. అతని మొహంలోని కోపాన్ని చూసి కుమార్ భయపడి వెంటనే కీస్ అందుకున్నాడు. ఖుషి అర్జున్ని చూసి, గిఫ్ట్ కూడా ఇలా భయపడుతూ ఇస్తారా అని మనసులోనే అనుకుంది. కుమార్ వైపు తిరిగి, కుమారన్న, ఇది నా తరపున నువ్వు కాదనకూడదు. నువ్వెన్నో సంవత్సరాలుగా ఇదే ఇంట్లో ఉంటున్నావు. అంతేకాకుండా కాలేజ్ గురించి నీకు పూర్తిగా తెలుసు. ఈ ఇల్లు నీ పేరు మీద మార్పిస్తాను. ఇందులో నువ్వే ఉండాలి. ఇన్నాళ్ళు కాలేజ్ విషయంలోనే రవితేజ గారికి ఎలా అయితే తోడుగా ఉన్నావో నా విషయంలో కూడా అలానే ఉండాలి అని ఖుషి అనగానే కుమార్ మరింత ఇబ్బంది పడిపోయాడు. అర్జున్ సార్, ఖుషి ఏదో పిచ్చిగా మాట్లాడుతుంది. దాన్ని పట్టించుకోకండి. ఇల్లు నా పేరు మీద రాయటమేంటి? అది తన తండ్రి ద్వారా వచ్చిన ఆస్తి. ఇలా మొక్కు మొహం తెలియని నాకు లాంటి వాళ్ళకి ఇవ్వటమేంటి అని కంగారు పడిపోయాడు కుమార్. అది పూర్తిగా తనిష్టం, తన ఆస్తి. ఇందులో నా జోక్యం లేదు అంటూ చేతులెత్తాడు అర్జున్. ఖుషి ప్రేమకి కుమార్ పూర్తిగా లొంగిపోయాడు. అతను అనాథిని అన్న ఫీలింగ్ ఇప్పుడు అస్సలు లేదు. ఖుషిని తన సొంత చెల్లిలా భావించాడు. అయితే నా పేరు మీద మార్పించటాలు అవి వద్దు. నేనిక్కడే ఉంటాను. ఈ ఇంట్లో నుండి వెళ్ళమనే హక్కు నీకు కూడా లేదు అంటూ ఖుషిని చూస్తూ నవ్వేశాడు కుమార్. ఆ రోజంతా సరదాగా గడిచిపోయింది.
అర్జున్ కుమార్ ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత ఖుషీని రెస్టారెంట్ అంటూ షాపింగ్ మాల్స్ అంటూ ఎక్కడికెక్కడికో తిప్పాడు. ఎంతో రాత్రికి గాని ఇంటికి చేరుకోలేదు. రాత్రి 10 అవుతున్న వేళ ఇద్దరు నిద్రకి ఉపక్రమిస్తుండగా ఖుషీ ఫోన్ రింగ్ అయింది. ఎవరా అని అర్జున్ చూశాడు. అందులో అశోక్ ఫోన్ కనిపించగానే వెంటనే చేతిలోకి తీసుకుని కాల్ కట్ చేయటానికి ప్రయత్నించాడు. ఖుషీ అర్జున్ చేతిలో నుండి ఫోన్ లాక్కుంది. కన్నమ్మ, ఏదైనా ఉదయం మాట్లాడు. ఇంత రాత్రిపూట మాట్లాడటం నాకిష్టం లేదు అని ఖుషీ చేతిలో ఫోన్ లాక్కోటానికి ప్రయత్నిస్తూ తన కోపాన్ని అణుచుకుంటూ అన్నాడు అర్జున్. ఇంత రాత్రి వేళ ఫోన్ వస్తుందంటే పెదనాన్నకేదైనా అయ్యిందేమో అంటూనే కాల్ పికప్ చేసింది. ఖుషీ, నువ్వు బానే ఉన్నావా అడిగాడు అశోక్. ఖుషీ లౌడ్ స్పీకర్ ఆన్ చేసి పెదనాన్నకెలా ఉంది అని అడిగింది. బానే ఉన్నారు. నువ్వెలా ఉన్నావా అని కంగారుగా అనిపించింది. నాకు పీడకల వచ్చింది. అర్జున్ ఆరోగ్యం బానే ఉందా? అదే తెలుసుకుందామని ఫోన్ చేశాను అని అశోక్ అనటంతో ఖుషీ చిన్నగా నవ్వి, పీడకలలు ఎప్పుడు నిజమవ్వవు. దానికోసం కంగారు పట్టం ఎందుకు? ఈ సమయంలో ఫోన్ చేయటం ఎందుకు అని మాట్లాడుతూ అర్జున్ వైపు చూసింది. అతని కళ్ళు ఎర్రగా మారటంతో నేను ఉదయం చేస్తాను అంటూ కాల్ కట్ చేసింది ఖుషీ. అర్జున్ ఖుషీ మీద కోపాన్ని చాలా అణుచుకోవటానికి ప్రయత్నించాడు. దాన్ని ఎలా వెలిబుచ్చాలో అర్థం కాలేదు. ఖుషీ తల వెనుక చేతిని పెట్టి ఆమె పెదవులందుకొని అతని కోపమంతా పోయే వరకు ఆమె పెదవుల మీద దాడి చేస్తూనే ఉన్నాడు. ఏంటిది? నొప్పిగా ఉంది, వదలండి అంటూ అతన్ని వెనక్కి తోసింది. ఈసారి నాకెప్పుడు కోపం వచ్చినా ఇదే పనిష్మెంట్. అయినా ఇంత రాత్రి సమయంలో నీ రిలేటివ్ అయినా సరే, నువ్వు పనిచేస్తున్న బాస్ అయినా సరే ఇలా ఫోన్ చేస్తే మాట్లాడతారా? ఈసారి అలా చేయొద్దని చెప్పు అంటూ పక్కకి తిరిగి పడుకున్నాడు అర్జున్. మరి కాసేపటికి ఖుషీ ఫోన్ మళ్ళీ రింగ్ అవుతూనే ఉంది. అశోక్ పేరు చూసి భయపడి ఫోన్ సైలెంట్లో పెట్టింది. పదే పదే వైబ్రేట్ అవుతూ రింగ్ అవటంతో అర్జున్ ఖుషీ వైపు చూశాడు. నేను చెయ్యొద్దనే చెప్పాను. మళ్ళీ ఎందుకు చేస్తున్నాడో నాకు తెలీదు. అయినా పర్వాలేదు, ఉదయం మాట్లాడతాను, మీరు పడుకోండి అని ఖుషీ భయంగా అనటంతో ఏం పర్వాలేదు, మాట్లాడు అన్నాడు అర్జున్. మొదట కాల్ పికప్ చేయటానికి భయపడింది. ఆ ఫోన్ పదే పదే రింగ్ అవుతూనే ఉంది. ఖుషీకి మాట్లాడక తప్పలేదు. ఇప్పుడు కాదు, రేపు ఉదయం మాట్లాడతానని చెప్పాను కదా, ఎందుకు చేస్తున్నావు కోపంగా అడిగింది ఖుషీ. నాన్న హాస్పిటల్లో ఉన్నారు, నాకు భయంగా ఉంది, ట్రీట్మెంట్కి ఒప్పుకోవట్లేదు. నువ్వొకసారి హాస్పిటల్కి వస్తావా? నువ్వు మాట్లాడితే ఒప్పుకుంటారేమో అని ఆందోళనగా అన్నాడు అర్జున్. అతడి గొంతులోని కంగారు నిజమే అని అర్థమైంది. ఖుషీకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. పక్కకి తిరిగి చూసేసరికి అర్జున్ డ్రెస్ వేసుకొని కార్ కీస్ పట్టుకొని రెడీగా ఉన్నాడు. ఇప్పుడే వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి అర్జున్ వెనకాలే పరుగు తీసింది ఖుషీ. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.